హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో పిఎం కిసాన్ 19th ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి. మరి పిఎం కిసాన్ 19th ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఏ తేదీన క్రెడిట్ కాబోతున్నాయి? చాలా మంది ఈ నెల 28th 28 కూడా దాటిపోయింది, 31st ఉన్నారు, 31st కూడా దాటిపోతుంది. మరి తేదీ ఏంటిది? మనకు జనవరి 1st వీక్లోనే పిఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ అవుతున్నాయి. మరి ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, పిఎం కిసాన్ పేమెంట్ ఇంకా చాలా మందికి రావడం లేదు. మరి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పిఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. మరి పిఎం కిసాన్ అప్డేట్ చేసుకోవాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇప్పటికే మనకు మోదీ ప్రారంభించినప్పటి నుంచి పిఎం కిసాన్ పేమెంట్ 18th విడతల్లో వచ్చాయి. ఇక 19th విడత ఫిబ్రవరి మొదటి వారంలోనే ఆల్రెడీ క్రెడిట్ కాబోతున్నాయి. ఏ తేదీ అయినా పడవచ్చు. మొత్తానికి ఫిబ్రవరి అంటే మనకు జనవరి లేదా ఫిబ్రవరిలో పడేటువంటి ఛాన్స్ ఉంది కాస్త. బట్ ఈ ఎన్నికల దృష్ట్యా ఉంచుకొని తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య కాబట్టి కాస్త ముందుగానే జనవరి 1st వీక్లోనే ఈ పిఎం కిసాన్ క్రెడిట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ మొత్తంలో కనబడతా ఉన్నాయి. మరి పిఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ తెలుసుకోవడానికి మీరు పిఎం కిసాన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. వీడియో కింద లింక్ ఇచ్చాను. కాస్త ఈ కేవైసీ మాత్రం అప్గ్రేడ్ చేయించుకోండి. తర్వాత పిఎం కిసాన్ డీటెయిల్స్ గురించి మీకు వీడియో కింద లింక్ రూపంలో ఇచ్చాను. తర్వాత మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కూడా చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై